తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 2 లోపల ఉన్న కామన్ డౌట్స్ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా పాలిసెట్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 లోపల ఉన్న కామన్ డౌట్స్ ఏంటంటే, సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఎప్పుడు జాయిన్ కావాలి? ఫేజ్ 2 లోపల మనకు ఎప్పటికెళ్ళి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటది. స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరెవరు ఎళ్ళాల్సి ఉంటది? మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటది. వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాల్సి ఉంటది? అట్లాంటి డౌట్స్ అన్నీ కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందో వాళ్ళు ఎప్పటి నుండి సో, ఎప్పుడు కాలేజ్‌కెళ్ళి జాయిన్ కావాలి అనే విషయానికొస్తే మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా ఫేజ్ 2 తర్వాతనే కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మనకి 28 జులై 2025 నుండి 30 జులై 2025 28, 29, 30 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంది కాలేజ్‌కెళ్ళి జాయిన్ కావడానికి. ఓకేనా? నువ్వు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా ఆఫ్‌లైన్ లోపల ఫేజ్ 2 తర్వాతనే జాయినింగ్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఫేజ్ 2కి స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటదంటే, సో, మనకు స్లాట్ బుకింగ్ అనేది 23 జులై 2025 రోజు ఓపెన్ అయితది. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్ ఏం లేదు. సింపుల్‌గా మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, మన సర్టిఫికేట్స్‌ని వెరిఫై చేసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెట్ చేసుకుంటాం. డేట్ అనేది మనకు 23 రోజైతే ఉంది. అండ్ టైమ్ అనేది సెట్ చేసుకుంటాం అన్నట్టు. సో, ఫస్ట్ ఫేజ్ లోపల ఎవరికైతే లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళెవ్వరు గూడా సెకండ్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి గదా అంటే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిది కాలేదో వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషను అనేది మనకు 24థ్ జులై 2025 రోజు మాత్రమే ఉంది. ఓకేనా? 24థ్ జులై 2025 రోజు సో, ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ ఎళ్లి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అని చెప్పి అండ్ కేటగరీ వైస్ రిజర్వేషన్ వస్తదా? రాదా? అని చెప్పి అన్నీ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లోనే తెలుస్తాయన్నట్టు. అండ్ దాని తర్వాత నైన్త్ ఓకేనా? సో, నైన్త్ ఏందంటే మనకు వెబ్ ఆప్షన్స్. సో, వెబ్ ఆప్షన్స్ ఎప్పటికెళ్ళి పెట్టుకోవచ్చంటే మనకి 24థ్ జులై అండ్ 25థ్ జులై 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. ఓన్లీ 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. సో, ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు అంటే నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా ఇయ్యొచ్చు. ఫేజ్ 1లో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఫేజ్ 1లో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకోకపోయినా వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. అండ్ దాని తర్వాత సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు. సో, ఇట్లా ఈళ్ళందరూ గూడా మనకు వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యిరి. సో, మన ఛానెల్‌లో మనం ఫర్దర్‌గా వీడియో చేసుకుంటాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని జెప్పి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో ఎవరైతే ఇద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఓన్లీ నచ్చిన కాలేజ్‌లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. అండ్ దాని తర్వాత మనకి 25థ్ రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ 28థ్ జులై రోజు సీట్స్ అయితే అలాట్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా? సో, తర్వాత మనం సీట్‌ని ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. 28థ్, 29థ్ 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది. అండ్ ఒకసారి నువ్వు కాలేజ్ లోపల ఆన్‌లైన్ లోపల రిపోర్ట్ చేసినావు అన్న సిట్యుయేషన్ లోపల కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, 28థ్, 29థ్, 30 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళైనా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళైనా సరే మనకు 28, 29, 30 జులై రోజెళ్లి కాలేజ్ లోపల సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. ఒకవేళ నువ్వు జాయిన్ కాకపోతే మాత్రం నీ సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా నీకైతే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, ఇది. అండ్ సో, మనకు కాలేజ్ లోపల ఎప్పుడు జాయిన్ కావాలి? కాలేజు ఎప్పుడు స్టార్ట్ అయితది? అని చెప్పి సో, కాలేజ్‌కి రెగ్యులర్‌గా ఎప్పటి నుండి ఎళ్ళాలి అని చెప్పి మనకైతే 31st రోజు కాలేజోళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకేనా? సో, థిస్ ఈస్ అబౌట్ అవర్ డౌట్ సెషన్. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.